దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా దాంట్లో వేసుకుంటాం, కొంచెం రుచిగా బాగుంటుంది. కొంచెం బాగా లైట్ హీట్తో దాన్ని వేడి చేస్తాం మనం. కాసేపు వేగించిన తర్వాత నీరు కూడా తగ్గుతుంది అన్నమాట. ముక్క ఎలా ఉందో కూడా మనం ట్రై చేసి చూడవచ్చు. దాని తర్వాత ఆల్రెడీ ముందుగా మనం పాలకూర మిక్సీ చేసి పెట్టుకున్న ఆ కర్రీని, ఆ పేస్ట్ని తీసుకొని దీంట్లో వేస్తాం. దీనివల్ల ఆ పాలకూర టేస్ట్ సూపర్గా వస్తుంది. పాలకూర మనం ఎలా ఇంకా కాసేపు వేడి చేసి ఎలా ఉందో మనం రుచి కూడా చూద్దాం. ఈ నీరంతా మరిగిద్దాం. ఈ నీరు కొంచెం ముక్క ఉడకటానికి నీరు ఎక్కువ వేయటం జరిగింది, ఎందుకంటే నేను ఎలక్ట్రిక్ కుక్కర్ మీద కుక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. నార్మల్ గ్యాస్ పొయ్యి అయితే తొందరగా అయిపోతుంది. చూడండి, నీరు బాగా మరిగించిన తర్వాత ఎలా రుచిగా కనబడుతుందో. టేస్ట్ కూడా రుచి చూశాను, సూపర్గా ఉంది టేస్ట్. చూడండి, ముక్క కూడా నీట్గా కుక్ అయింది. మొత్తం నీరంతా ఆవిరైపోయింది. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అయిన చికెన్ కర్రీ రెడీ విత్ పాలకూర కర్రీ విత్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.